హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే మా అబ్బాయి ఉపనయనం రోజు మా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసిన వీడియో అనమాట. మా అబ్బాయి పెళ్లి కొడుకు అయిన వేళ మా ఇంట్లో సంతోషం మీ అందరితో కూడా పంచుకుందామని ఈ వీడియో అండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు కదా. ఒరిజినల్ ఆడియోనే పెడదాం అనుకున్నానండి, బట్ మ్యూజిక్ యాడ్ చేసాము, సన్నాయి మ్యూజిక్ పెట్టాము. అప్పుడు దానివల్ల కాపీరైట్ పడుతుందో ఏమో అని చెప్పి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ వీడియో చూడగానే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మా అబ్బాయికి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ మా 4వ మోయ వాళ్ళ అమ్మాయి అనూష వాళ్ళ అల్లుడికి గోరింటాకు పెడుతుందనమాట. చిన్నప్పుడు ఎక్కువ వాళ్ళ దగ్గరే పెరిగాడండి వీడు. పెట్టించుకుంటాడో లేదో గోరింటాకు అనుకున్నాం, కానీ చక్కగా పెట్టించుకున్నాడు మా బంగారు కొండ. ఫస్ట్ టైం అండి నాకు ఊహ తెలిసాక మా అబ్బాయి చేతికి గోరింటాకు పెట్టించుకున్నాడు. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ మా అమ్మగారు నూనె పెడుతున్నారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఫస్ట్ నూనె పెట్టించాలన్నమాట. ఉన్న వాళ్ళల్లో మా మదర్ పెద్దవారు, సో తను నూనె పెడుతున్నారనమాట. మీ ఇంట్లో ఆచారాలు అవన్నీ ఎలా ఉంటాయి? ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. మేమైతే తలకి చేతులకి నూనె రాస్తామండి. ఫస్ట్ మా సిస్టర్కి రాస్తున్నారనమాట. యాక్చువల్గా మాది మార్నింగ్ 9 o'clockకి ముహూర్తం అండి. చాలా ఎర్లీగా చేయాలి పెళ్ళి కొడుకుని. మేము మ్యాక్సిమం ట్రై చేసాం, బట్ కొంచెం హడావిడి అయితే అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు, ముందు రోజు డెకరేషన్ నైట్ ఇదంతా అందులో చుట్టాలందరం కలిస్తే కబుర్లే కదా, సో అస్సలు టైం సరిపోలేదు. బట్ అలాగే మేనేజ్ చేసామన్నమాట. మా మదర్ అయితే ఫస్ట్ అందరికీ నూనె పెడుతున్నారు, అక్కకి పెట్టేశారు, తర్వాత మా బాబుకి పెడుతున్నారు అనమాట. అదే అనుకుంటున్నారు, ఎంత పొడుగైపోయాడో వీడు అని అనుకుంటున్నారు అనమాట. అంతే కదండి, పిల్లలు ఎదిగితే ఆ సంతోషం వేరే ఉంటుంది కదా. ఇక్కడ మా బావగారికి కూడా పెడుతున్నారు. అంటే ఒడుగు టైంలో పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానీ, పెళ్ళి అప్పుడు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కానీ తల్లి తండ్రి పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెడతారనమాట. ఆ పక్కన కూర్చున్నాడు కదా చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి ఒడుగు పెళ్లి కొడుకు. ఆ అబ్బాయి ఎవరంటే మా మేనత్త మనవడు అనమాట. సో మా మేనత్త మనవడినే తోట పెళ్లి కొడుకుని చేశాము. సో ఇక్కడ ఇప్పుడు గ్రీన్ కలర్ శారీతో ఆయిల్ రాస్తున్నారు కదండి, నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ మా మదర్ ఆయిల్ పెడుతున్నారు. తర్వాత ఇక్కడ క్రీమ్ అండ్ రెడ్ శారీతో రాస్తున్నారు కదా, తిను మా వదినండి. అంటే యాక్చువల్గా మాకు సొంత ఆడపడుచులు లేరు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములే, వాళ్ళు కజిన్ సిస్టర్స్ అనమాట. సో మాకు వదినలు అవుతారు. ఆ రెడ్ కలర్ శారీ, రెడ్ అండ్ గ్రీన్ మా ఉమ్మత్త రెండో అత్త అండి. తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ ఆవిడ వెళ్ళారు కదా, తను మూడో అత్త. మా రెండో అత్త వచ్చేసి ఉమ్మత్త, సూరిమోయ అక్కడ ఉన్నారు, తను ఉమ్మత్త అండి. ఆ వెనకాల నిలబడ్డారు కదా, తన సోబత్ అనమాట. యాక్చువల్గా మా మదర్కి మొత్తం మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ 2 ఆడపిల్లలు 4 అబ్బాయిలు అనమాట. మా పెద్దమ్మ, తర్వాత మా అమ్మ, తర్వాత 4 మాయలు. అయితే మా పెద్దమ్మాయి అయితే నేను 10th క్లాస్లో ఉండగానే చనిపోయారు. మా పెద్దమ్మ గారు రీసెంట్గా చనిపోయారండి. ఇప్పుడైతే మా మదరు, తర్వాత మా రెండో మోయ, మూడో మోయ, 4వ మోయ ఉన్నారనమాట. సో ఇందాక చూపించాను కదా రెండో అత్తయ్యని, మూడో అత్తయ్యని. 4వ అత్తయ్య అయితే రాలేదండి, తనకి పాపం కొంచెం హెల్త్ బాగాలేదట, లేకపోతే కంపల్సరీగా వచ్చేది. వాళ్ళ పిల్లలు మాత్రం వచ్చారండి. మా 4వ అత్తయ్య వాళ్ళ పిల్లలు, ఒక పాప చీరాల్లో ఉంటుంది పెద్ద పాప, తను వాళ్ళ హస్బెండ్ పిల్లలు వచ్చారు. చిన్న పాప అనూష వాళ్ళ హస్బెండ్ ముందు రోజు వచ్చారు, తను ముందు రోజే వచ్చి నెక్స్ట్ డే అంతా ఫంక్షన్ అయ్యాక వెళ్ళింది. ఇక్కడ నేను పెడుతున్నాను, నాకు అన్ని డౌట్లేనండి, బావగారికి పెట్టచ్చా లేదా అవన్నీ అడుగుతున్నాను. సో పెట్టచ్చు, ఏం కాదంటున్నారు. ఆల్రెడీ అక్కడ పంతులు గారు వచ్చేసారు. ఇంకా మా వారైతే హడావిడి మొదలు పెట్టేశారు, తొందరగా కానివ్వండి అని. అందులో మనం ఏంటంటే ఆడవాళ్ళ ముచ్చట్లు ఆడుకుంటూ చేస్తాం, తెలియకుండానే టైం అలా డ్రాగన్ అయిపోతుంది. బట్ మ్యాక్సిమం మేము ట్రై చేసామండి.
దాని తర్వాత మీకు విషయం చెప్పాలి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వెనకాల ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక ప్లీజ్ అండి ఏమనుకోవద్దు. ఎందుకంటే మా పక్క ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా, ఆ లారీ అది వచ్చిందనమాట ఆ సౌండ్. ప్లీజ్ ఒకవేళ సౌండ్ వినిపిస్తే దయచేసి ఇగ్నోర్ చేయండి. నేను మ్యాక్సిమం గట్టిగానే మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది. మరి నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలీదు. నాదైతే పెట్టడం అయిపోయిందండి, నూనెది పెట్టి రాశాను. ఈ అమ్మాయి ఎవరంటే చెప్పాను కదా, మా మేనత్త వాళ్ళ మనవడి తోటపల్లి కొడుకు అని. తిను మా 7 మేనత్త వాళ్ళ కోడలండి. మొత్తం మా నాన్నగారు వాళ్ళు అయితే మా పెద్దనాన్న, నాన్న, తర్వాత 7 అత్తయ్యలు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మా పెద్దనాన్న అయితే లేరు, తర్వాత మా పెద్దత్తయ్య అయితే లేదు, 2 అత్తయ్య, 3 అత్తయ్య, 4 అత్తయ్య ఉన్నారు. 5 అత్తయ్య, 6 అత్తయ్య లేరండి. 7 అత్తయ్య అయితే ఇక్కడే ప్రగతి నగర్లోనే ఉంటారు. ప్రతి ఫంక్షన్కి వస్తారు పిలవగానే. పాపం ఓపిక లేకపోయినా సరే, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదండి, అయినా కూడా ఖచ్చితంగా వస్తారు. తిను మా బావ పిల్లలు ముందు రోజే వచ్చేసారు. మా మావయ్య అత్తయ్య నెక్స్ట్ డే వచ్చారనమాట. ఇంక ఇక్కడ ఆయిల్ అది పెట్టి శనగపిండి అది రాసి అవన్నీ చేస్తున్నారు. అక్కడ స్టెప్స్ మీద మా 3 మావయ్య కూర్చున్నారు కదా, కెమెరా అది అడ్జస్ట్ చేస్తున్నారండి. తిను మా 3 మావయ్య వాళ్ళ అమ్మాయి అండి. తిన పేరు ప్రియాంక. తినకి 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు హాలిడేస్ కానీ వేరే ట్రిప్ వెళ్ళడం వల్ల రాలేదనమాట. తిను కూడా ముందు రోజు మధ్యాహ్నమే వచ్చేసింది. తిను మా 4వ మావయ్య కూతురు అనూష, చెప్పాను కదా ఇందాక గోరింటాకు పెట్టింది అని, తినానమాట. వీళ్ళక్క ఆ రోజు మార్నింగ్ 7 అయిందండి వచ్చేటప్పటికి. మామూలుగా అయితే తను ముందే వచ్చేసేది అలేకే, బట్ వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇంకా ఆ రోజు నైట్ బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేసింది అనమాట. మేమందరం కజిన్స్ భలే ఎంజాయ్ చేసేవాళ్ళమండి చిన్నప్పుడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత క్వాలిటీ టైం స్పెండ్ చేసామని అనిపించింది. ఇదిగోనండి మా బుడ్డిగాడు పెళ్లి కొడుకు అయిపోయాడు. ఎంత బాగున్నాడు కదా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. మళ్ళీ మా అబ్బాయి ఉపనయనం వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంది కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ మా అబ్బాయి ఉపనయనం వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఈ వీడియో అయితే ఇంతే. స్టే ట్యూన్ టు వాహ్వరు. Bye bye.